తెలంగాణ పీసీసీ పీఠంపై పీఠముడి ఎంతకీ వేయడం లేదు. ప్రస్తుతం అటు సీఎంగా ఇటు పార్టీ చీఫ్గా రెండు పదవులు రేవంతే నెట్టుకొస్తున్నారు. అందుకని పీసీసీ పీఠాన్ని ఎవరికైనా అప్పచెప్తే సీఎంగా తన పని తాను చేసుకునేందుకు సమయం చిక్కుతుందని రేవంత్ భావిస్తున్నారు. కానీ పీసీసీ పదవీ కాలం ముగిసినా అధిష్టానం మాత్రం ఇంకా ఈ పదవిపై ఎటూ తేల్చడం లేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాక ఈ విషయం తేలే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ పదవి కోసం చాలామంది ఆశావహులు క్యూలో ఉండడంతో పీసీసీ చీఫ్ని ఎంపిక చేయడం హస్తం కమాండ్కు కత్తి మీద సాములా మారింది. అయితే అధిష్టానం దగ్గర పరపతి పెంచుకున్న రేవంత్ తన మాట నెగ్గించుకునే అవకాశం కనిపిస్తోంది. మరి రేవంత్ ఎవరికి జై కొడతారు? టీపీసీసీ చీఫ్గా ఎవరు రాబోతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ పంచాయతీ తేలడం లేదు. ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్నా ఎన్నో పంచాయతీలు తెర ముందుకు వస్తున్నాయి. ఈ కారణంగా ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వలేకపోతున్నారు. టీపీసీసీ చీఫ్గా పదవీకాలం పూర్తయినా ఇంకా ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డినే కొనసాగుతూ ఉన్నారు. పీసీసీ చీఫ్ను నియమించాలని రేవంత్ రెడ్డి కొంతమంది పేర్లు అధిష్టానానికి ఇచ్చి వచ్చారు. గత నెలలో టీపీసీసీ చీఫ్ ఎవరన్నది ఫైనల్ అయ్యారని అనుకున్నారు. కానీ చివరికి ప్రకటన మాత్రం రాలేదు. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమన్న అభిప్రాయం వినిపిస్తూ ఉండడంతో ఆశావహులు మళ్లీ ఢిల్లీ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తన సూచన సలహాలకు అధిష్టానం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే రకరకాల సామాజిక సమీకరణాలను పరిశీలించి ఆయన పేర్లను సిఫార్సు చేశారు. ఎస్సీ వర్గీకరణపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాదిగ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ఆ వర్గం వారికి చీఫ్ పదవి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్కు పీసీసీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఆయన కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారే కావడంతో సీఎం, పీసీసీ చీఫ్ పోస్టులు ఒకే జిల్లాకు ఇవ్వడం కష్టమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సో ఈ లిస్ట్ నుంచి సంపత్ కుమార్ను పక్కన పెట్టేయొచ్చు. ఇకపోతే పీసీసీ పీఠాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు అప్పగిస్తే ఎలా ఉంటుందని పార్టీ హైకమాండ్ సంప్రదింపులు జరుపుతోంది. ఆ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహేష్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆయనకు మరో పదవి ఎందుకని కొంతమంది ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న తనకు ఆ పదవి ఇవ్వాలని మధుయాష్కి కోరుతున్నారు. లోక్సభ టికెట్ ఇస్తామని రాహుల్ గాంధీ ఆఫర్ ఇచ్చినా వద్దన్నానని, పీసీసీ చీఫ్ పదవి కోసమేనని ఆయన అంటున్నారు. కానీ ఆయనపై రేవంత్ అంత సుముఖంగా ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. గిరిజన నేత ఎంపీ బలరాం నాయక్ పేరును కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. పార్టీకి అత్యంత లాయలిస్ట్గా పేరుంది. అధిష్టానంతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకని ఈ రేసులో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ ముగ్గురిలో రేవంత్ కు సన్నిహితంగా ఉండే మహేష్ కుమార్ గౌడ్కే ఎక్కువ అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవి ఒక్కటే కాదని వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ వంటి పదవులకు కూడా ఒకేసారి పేర్లు ప్రకటిస్తారని చెబుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ పదవులకు సైతం ఫుల్ డిమాండ్ ఉంది. తీవ్రమైన పోటీ ఉన్న కారణంగా కొన్ని పదవులకు కొంతమంది పేర్లు మాత్రమే ప్రకటిస్తే ఇతర నేతలు అసంతృప్తికి గురవుతారు. అలాంటి పరిస్థితి రాకుండా సీనియర్లు అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వంలో పదవులు సర్దుబాటు చేయలేని వారందరికీ పార్టీ పదవుల్లో ప్రాధాన్యమిచ్చే అవకాశం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళతారని, అప్పుడు పేర్లు ఫైనల్ చేస్తారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఆగస్టు 20 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ టీపీసీసీ చీఫ్ను నియమిస్తారని నమ్మకంతో ఉన్నారు హస్తం నేతలు.